నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. నోవడేస్ చూసుకుంటే చాలామంది టెస్ట్ టు బేబీ పద్ధతి ద్వారా పిల్లల్ని కంటున్నారు. అయితే అసలు ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో వీటినన్నిటిని క్లియర్ చేయడానికి మనతో పాటు 49 ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ గ్రీష్మ మ్యామ్ ఉన్నారు. సో మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, నమస్తే. నమస్తే మ్యామ్. సో అంటే నౌడేస్ చూస్తే చాలామంది అసలు టెస్ట్ బేబీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే అన్ని ఇయర్స్ వెయిట్ చేసి పిల్లలు కావాలి కావాలి అనుకునే వాళ్ళు. సో దీంట్లో ఎంత రిస్క్ ఉంది అని చాలామందికి తెలీదు. రిస్క్ ఉన్నా లేకున్నా కూడా ఈ ద్వారానే పిల్లలు వస్తారు కాబట్టి ఇప్పుడు అందరూ దీన్ని చూస్ చేసుకుంటున్నారు. సో దీంట్లో వచ్చేసి ఎన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళకి అందరికీ అదే ట్రీట్మెంట్ అని కాకుండా ఇప్పుడు కపుల్ని బట్టి ఉంటుందన్నమాట. మనం ఎవరికి ఏ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయాలి అనేది. సో ఇప్పుడు మనం ఐవీఎఫ్ ఎక్కువగా అంటే ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే మనకి చాలా ఐయుఐ సైకిల్స్ అట్లా చేయించుకొని కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు. సో మనకి మ్యారేజ్ అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది, ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోయాయి, ఇంకా వాళ్ళు తొందరగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అంటే ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తారు. ఇంకా ఈ మధ్యలో మనం చాలా ఎక్కువగా చూసేది ఏంటి అంటే మనకి మేల్లో కూడా కణాల సంఖ్య చాలా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే మనకి 2 మిలియన్ 3 మిలియన్ అట్లా ఉండడము, లేదు 0 ఉండడము. సో వీళ్ళకి ఏంటి అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కణాలు తక్కువ ఉన్నప్పుడు అసలు ఉండదన్నమాట మనకి. సో వాళ్ళకి ఏమని చెప్తాము అంటే ఐవీఎఫ్కి వెళ్ళండి, దీని ద్వారా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తాం అనమాట. సో కపుల్ని బట్టి మనకి ఈ ట్రీట్మెంట్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. మ్యామ్ ఇక్కడ చూస్తే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే వచ్చిన పేషెంట్స్ని ఎలా కన్సిడర్ చేస్తారు? అంటే ఎలాంటి వాళ్ళు రావచ్చు అంటారు? సో మనం అంటే ఎట్లా ఉండొచ్చు అంటే కొంతమంది కపుల్ ఏంటి అంటే ఇప్పుడు చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారనమాట. అంటే చాలా ట్రీట్మెంట్స్ తీసుకొని అంటే ముందే అంటే ఎర్లీగా కొంచెం అంటే 22 ఇయర్స్ 23 ఇయర్స్ అట్లా మ్యారేజ్ చేసుకొని సో అంటే వాళ్ళకి అంటే తొందరపడి అంటే అన్ని ట్రీట్మెంట్స్ తీసుకొని ఐయుఐ సైకిల్స్ ఫెయిల్ అయ్యి అట్లాంటి వాళ్ళని చూస్తాం. కొంతమంది ఏంటి అంటే మనకి మ్యారేజ్ అవ్వడమే లేట్ అవుతుంది అనమాట, 33 ఇయర్స్ తర్వాత 34 ఇయర్స్ తర్వాత. సో అట్లాంటి వాళ్ళు రావడమే మనకి అంటే ప్రెసెంట్ అవ్వడమే అంటే 35+ ఇయర్స్ తర్వాత ప్రెసెంట్ అవుతారు అనమాట పిల్లలు లేకుండా. ఇంకొంతమంది ఏంటి అంటే ఇప్పుడు మనకి ట్యూబెక్టమీ అయిపోయి అంటే వేరే రీజన్స్ వల్ల అంటే మనకి పిల్లలు అంటే ఉన్న బేబీస్ సరిగ్గా లేకపోవడం, సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఆప్ట్ చేసుకునే వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అంటే మ్యారేజ్ అంటే మనకి సెకండ్ మ్యారేజ్ అంటే దాని తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు అవ్వాలి అని అనుకునే వాళ్ళు. సో ఇట్లా మనం వేరే వేరే కేటగిరీస్ లో చూస్తాం అనమాట మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో. మ్యామ్ ఇక్కడ చూస్తే మీరు అంటే ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు కూడా వస్తున్నారు అనేసి అన్నారు. అంటే ఏజ్ లిమిట్ ఉండదా దీనికి? ఇప్పుడు అంటే మనకి ఏఆర్టీ లా ప్రకారము మనకి ఏజ్ లిమిట్ ఏముంటుంది అంటే మనం ట్రీట్ చేయాల్సిన కపుల్ వచ్చేసి మనకి ఫీమేల్ వచ్చేసి ఒక అరౌండ్ 21 to 50 ఇయర్స్ తీసుకోవాలన్నమాట. అట్లాగే మనకి మేల్ వచ్చేసి అరౌండ్ 23 to 55 ఇయర్స్ మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి. సో మళ్ళీ మనకి ఇట్లా ఏజ్ దాటిపోతే ట్రీట్మెంట్ చేయడానికి లేదనమాట లీగల్గా చూసుకున్నట్టయితే. ఓకే. అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజ్ వాళ్ళు అంటే లైక్ మనం చూస్తే ఇప్పుడు 30 ఇయర్స్ అనుకోండి, వాళ్ళు ఎందుకు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటారు? అంటే ఇప్పుడు 25 to 30 అంటే వాళ్ళకి పిల్లలు పుట్టొచ్చు కదా మేబీ ఇన్ ఫ్యూచర్ కూడా. సో దట్ కానీ అలాంటి వాళ్ళకు కూడా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు మనం ఐవీఎఫ్ ఏంటి అంటే వాళ్ళకి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యి ఉండొచ్చు అనమాట. సో వాళ్ళకి ఇంకో ఆప్షన్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకొని కూడా మనకి 6-7 ఇయర్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఐయుఐ సైకిల్స్ కూడా చాలా ఫెయిల్ అయ్యి ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాళ్ళకి ఇంకా కొంతమంది వచ్చేసి పీసీఓ పేషెంట్స్ అనమాట. వాళ్ళకి ఏంటి అంటే కొంతమందికి రెసిస్టెంట్ పీసీఓ లాగా చూస్తాం. అంటే ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చినా మనకి ఎగ్ అనేది సరిగ్గా పెరగకపోవడము. సో వాళ్ళ లోపల ఏంటి అంటే మనకి ఇది బేబీ బయట పొర అనమాట, ఆ జోనా లేయర్ అనేది థిక్గా ఉండొచ్చు అనమాట వాళ్ళకి. సో దానివల్ల కూడా మనకి ఎగ్ స్పర్మ్ అనేది పెనట్రేషన్ జరగకపోవచ్చు అనమాట. సో ఇట్లా అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఇట్లా కొన్ని రీజన్స్ అనేవి ఉండొచ్చు అనమాట మనం ఐవీఎఫ్ ఆప్ట్ చేయడానికి. ఇంకా కొంతమందికి ఏంటి అంటే చూస్తాం మేము 25-26 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎగ్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోతుంటది అనమాట. అంటే వాళ్ళది జస్ట్ స్కాన్ చూస్తే అంటే
40 ఇయర్స్ ఏజ్ లా ఉంటుందన్నమాట స్కాన్, అంటే ఎగ్ నెంబర్స్ అంత తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇట్లాంటి వాళ్ళకి అంటే మనకి ఎగ్ నెంబర్స్ ఇంకా తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి ఇంకో ఆప్షన్ అనేది ఉండదన్నమాట తొందరగా ప్రెగ్నెన్సీ కావాలి అంటే. సో ఇట్లా కొన్నిసార్లు ఎర్లీ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఇంకా అంటే ఫీమేల్ అనే కాదు, మనకి మేల్లో కూడా అంటే పెళ్ళై మనకి 5-6 months అవ్వచ్చు, 1 year లోపల వాళ్ళకే మేల్లో కణాలు చూస్తే మనకి సరిగ్గా ఉండదు, లేదు 2 million 3 million ఉంటుంది. సో ఇట్లా వాళ్ళకి. సో చూసారు కదా, నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.